నమస్తే, నా పేరు ఉమామహేశ్వరి. హిందీ నేర్చుకుందామా అండి? నా వీడియోస్ చూసి హిందీ నేర్చుకున్నారు కదా. మీరు హిందీ నేర్చుకుని సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఈ రోజు క్లాస్లోకి వెళ్దామా రండి. మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా అని అనాలనుకోండి హిందీలో, క్యా ఆప్ అంగ్రేజీ బోల్తే హై, క్యా ఆప్ అంగ్రేజీ బోల్తే హై అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా. ఆమె మీలా కనబడుతుంది అని అన్నాం అనుకోండి, వహ ఆప్కి తరహ దిక్తీ హై, వహ ఆప్కి తరహ దిక్తీ హై అంటే ఆమె మీలా కనపడుతుంది. ఏమన్నారు మీరు? క్యా కహా ఆప్నే, క్యా కహా ఆప్నే అంటే ఏమన్నారు మీరు అని. నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను అని చెప్పాలనుకోండి, మై తుమ్ పర్ గర్వ కర్తా హూ, మై తుమ్ పర్ గర్వ కర్తా హూ అంటే నేను నిన్ను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాను అని. మన పిల్లల్ని కానీ మన పేరెంట్స్ కానీ మనల్ని చూసినప్పుడు కానీ అలా అనుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా? తుమ్ అంగ్రేజీ బోల్ సక్తే హో, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా? తుమ్ అంగ్రేజీ బోల్ సక్తే హో అంటే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా అని. మేము ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. హమే అంగ్రేజీ మే బాత్ కర్నీ చాహియే, హమే అంగ్రేజీ మే బాత్ కర్నీ చాహియే అంటే మేము ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. నేను కొంచెం పనిలో బిజీగా ఉన్నాను. నేను పనిలో కొంచెం బిజీగా ఉన్నానంటే మై తోడా కామ్ మే వ్యస్తత. ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం బిజీగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమని చెప్తామంటే నేను పనిలో బిజీగా ఉన్నాను అని చెప్తూ ఉంటాం. కానీ దాన్ని మనం హిందీలో మై కామ్ మే తోడా వ్యస్త హై అంటాం. వ్యస్త అంటే బిజీ అని. నేను దగ్గరలో ఉన్నాను చెప్తాం కదా, మీ సరౌండింగ్స్ లో ఉన్నాను, నియర్ బై అని అంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు అంటామండి మై ఆస్పాస్ హీత, మై ఆస్పాస్ హీత అంటే నేను అక్కడే దగ్గరలో ఉన్నాను. నేను ఈ రోజు లేను, నేను ఈ రోజు లేను అని చెప్పాలి. అది మనల్ని ఎవరైనా ఎక్కడికైనా వెళ్దాము ఏదైనా చేద్దాం అన్నప్పుడు మై ఆజ్ నహీ హూ అంటే నేను ఈ రోజు లేను అని. क्या आप अंग्रेजी में बोलते हैं, वह आपकी तरह दिखती है, क्या कहा आपने? मैं तुम पर गर्व करता हूँ, तुम अंग्रेजी बोल सकते हो, हमें अंग्रेजी में बात करनी चाहिए, मैं थोड़ा काम में व्यस्त था, मैं आसपास ही था, मैं आज नहीं हूँ. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదండి. ఇలాంటి వీడియోస్ మీరు చూడండి, షేర్ చేయండి. నేర్చుకోండి హిందీ, హిందీలో మాట్లాడండి. హిందీలో మాట్లాడలేకపోతున్నాం అని అనుకుంటున్నారా? ఈ వీడియో చూసి హిందీ మాట్లాడేయండి. సబ్కో ధన్యవాద్.